ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన రెండేళ్లుగా ఏపీలో చేస్తున్న పర్యటనలు, తీసుకుంటున్న కార్యక్రమాలు, ఇస్తున్న స్లోగన్స్ చూస్తుంటే డైరెక్ట్ కనెక్షన్ విత్ ద పూర్ అన్నది బాగా అర్థమవుతుంది. పేదలతో నేరుగా అనుసంధానం అవ్వడానికి బాబు ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు అన్నది బోధపడుతుంది. బాబు గతంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా కూడా ఇంతలా పేదలతో మమేకం అయ్యేవారు కాదు. కానీ నాలుగవసారి సీఎం అయ్యాక బాబుతో విపరీతమైన మార్పైతే వచ్చింది. ఆయన పేదల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వారి విషయాల్లోనే ఫోకస్ పెడుతున్నారు. తన జిల్లాల పర్యటనలలో ప్రత్యేకించి పేదల ఇంటికి వెళుతున్నారు. వారితోనే గడుపుతున్నారు. వారు తినే తిండినే ఆయన తింటున్నారు. ఇవన్నీ కూడా బాబు వారితో పెనవేసుకుంటున్న భావోద్వేగాల బంధానికి నిదర్శనమని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పేద మత్స్యకారుడి ఇంటికి వెళ్లి అక్కడ ముక్కాలి పీట మీద కూర్చొని వారి తినే తిండి భోజనంని తిన్నారు. అంతేకాదు ఆయన స్వయంగా ఆ ఇంట్లో వంటగదిలోకి వెళ్లి మరి ఆ ఇంటావిడ చేస్తున్న వంటకు సాయం చేయడం, గరిటె తిప్పడం ఇవన్నీ కూడా ఆయనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఇక ఆ ఇంటి పిల్లలతో మాట్లాడుతూ వారి బాగోగుల గురించి ఆరా తీయడం, భరోసా ఇవ్వడం వంటివి కేవలం అక్కడికే పరిమితం కావు. ఏపీ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేదలను కదిలించింది. వారిలో సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామం తుమ్మలపెంటలో ఒక పేద మత్స్యకారుడి ఇంటిలో బాబు కొంతసేపు గడిపి సందడి చేశారు. మత్స్యకారుడి సేవలో కార్యక్రమాల అనంతరం బాబు తుమ్మలపెంటలో మత్స్యకారుడి తానం గారి బాబు అనే మత్స్యకారుడి ఇంటికి వెళ్లి స్వయంగా వారి కష్టమంతా తెలుసుకున్నారు. ఆ గ్రామంలోని చేపలు విక్రయిస్తున్న కొందరు మత్స్యకార మహిళలతో ముచ్చటించారు బాబు. చేపలు, రొయ్యలు విక్రయం ఎలా జరుగుతుందని వారి నుంచి జవాబు రాబట్టారు. ఇక ఆ మహిళల నుంచి చేపను కొనుగోలు చేసి మత్స్యకారుడు తానం గిరిబాబుకు ఆయన ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా వారి కుటుంబ పెద్దగా బాబు వ్యవహరించారు. మీ జీవితాలలో మార్పు రావాలి అంటే ఏం చేయాలని బాబు ప్రశ్నించారు. దానికి వారంతా తమకు వలలు, బోట్లు లాంటి మౌలిక సదుపాయాలు అవసరమని చెప్పారు. దాంతో 200 మకనైజ్డ్ బోట్లు మత్స్యకారులకు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్లుగా బాబు చెప్పారు. ఆ తర్వాత మత్స్యకారుడు తానం గిరిబాబు ఇంటికి వెళ్లి అక్కడ ఆ కుటుంబం చేపల కూర వండి వడ్డించిన తీరును అంతా గమనించారు. వారితో పాటే తాను భోజనం చేశారు. అలా వారి కుటుంబంతో కలిసి కిందనే కూర్చొని భోజనం చేసిన బాబు ఒక మంచి గుర్తును వారికి మిగిల్చారని చెప్పాలి. అంతేకాదు పేదల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఇలా చంద్రబాబు తన జిల్లాల పర్యటనలో పేదల గడపలకు వెళ్తూ వారిలో ముచ్చటించారు. ఆ తీరును నిజంగా గొప్పదే అని అంటున్నారు. ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎంతగా మమేకమైనా ఇలాంటి అనుభవాలే ఎక్కువగా విషయాలను తెలియజేస్తాయని, పేదలకి సైతం ఎంతో సంతృప్తిని, భరోసాని ఇస్తాయని అంటున్నారు. అందుకే బాబు ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా తానే పేదల ఇళ్లకు వెళ్తున్నారు. మరి ఆయన బాటలో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా తమ ప్రాంతాలలో పేదల ఇళ్లకు వెళ్లి ఇలా చేస్తే పేదల ముంగిటకు ప్రభుత్వం వచ్చినట్లే అవుతుంది కదా అని అంటున్నారు.